కానీ సెకండ్ దేవుడా! టైం మళ్ళా వావి వరుసలు లేకుండా మూర్ఖులు అనుకోవాలి చెండాలం అసలు. అసలు. అన్న నాన్న వాళ్ళకి కూతురు ఉంటారు కదా, అది ఉన్నారు కదా. వాడికి చెల్లి ఉంటది కదా. ఇంకా అట్లా ఏమీ అనలేదు. సెకండ్ టైం మళ్ళీ అవ్వడంతో మళ్ళీ ఒక 1 మంత్ వరకు హాస్పిటల్లో అయిపోయి 1.5 మంత్ తర్వాత వచ్చింది. 10 days కూడా లేదు. మళ్ళీ తమ్ముడు అంటే నీకు చిన్నవాడే కదా, నీకంటే చిన్నవాడే కదా తమ్ముడు అంటే. చిన్నోడే కానీ హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉంది తనకి. ఆడికేం పోయే కాలం వచ్చింది అసలు? అక్క అక్క అని పిలుచుకుంటా అసలు. ఇంకా హాస్పిటల్లో చెప్పారంట, ఇంకా లాస్ట్ మూమెంట్లో అయిపోతుంది అంటే లేవలేని పరిస్థితిలో ఉంటే అన్నారంట, ఇవన్నీ లైట్ కానీ మీరు ఏదన్నా ఇచ్చేసి మరి గ్లూకోజ్ ఇంజెక్షన్ చేస్తారు కదా, దాంట్లో ఏమన్నా ఇచ్చేసి చంపేసేయండి సైలెంట్గా అయిపోతుంది, తీసుకెళ్ళి మేము ఏదో ఒకటి చెప్పుకుంటాము అన్నారంట. ఎవరున్నారంట? మా పెద్దనాన్న వాళ్ళు. ఆడు చేసిన తప్పుకి అమ్మ ఎక్కడ బయట పెట్టిద్దో ఇంకా అన్న భయంతో కావచ్చు మేబీ. వాళ్ళని తర్వాత అన్నారంట, డాక్టర్ వాళ్ళు అన్నారంట, మాకు కేసు అవుతుంది ఇట్లా చేస్తే, మేము అలా చెయ్యం, ఏం చెయ్యం, మేము కావాలంటే పోలీస్ పిఎస్కి కంప్లైంట్ చేస్తామని కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంట. ఓకే. నాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఇట్లా, నువ్వు అక్కడ ఉండకమ్మా, నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నువ్వు అడికి వెళ్ళి నీ మీద చాలా ఘోరంగా అవుతుంది, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో, నీకు కావాలంటే హెల్ప్ నేను చేస్తా అని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు నాకు. కానీ అంత వాళ్ళ హెల్ప్ నేను తీసుకోవాలి, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళు తీసుకెళ్ళేటన్నా అనేసి నేను భయపడి ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉంది ఆ టైంలో. ఇంకా భయం ప్రాణాలు నిజంగా ఎట్లా కాపాడుకున్నావో తల్లి, నిజంగా నీకు నమస్కారం పెట్టొచ్చు. అయిపోయాక ఆ తర్వాత హాస్పిటల్ మెల్లగా వచ్చి అది ఇన్సిడెంట్ అయిపోయినా ఒక 1 week అంతే, 1 week ఏమో ఉన్నా రూమ్లో ఉండి. తర్వాత ఏమైంది, మా అత్త వచ్చింది, మా అత్త వచ్చి అంటది, నువ్వు నైట్ నేను నైట్ ఒకరికి ఆల్రెడీ చెప్పిన, నేను నైట్ వస్తాడంట వాడు అని చెప్పేసి అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలే, ఏడుపు వస్తుంది. ఆల్రెడీ నాకు 1 week అవుతుంది ఆ ఇన్సిడెంట్ అయ్యి. మళ్ళా అంటే నాతో నవ్వట్లేదు. నువ్వు అనలే నాకు ఇట్లా నచ్చదు అత్త, నేను జాబ్ అట్లా చేస్తాను ఫస్ట్లోనే చెప్పిన, నేను ఇంటికి వచ్చి నా అడిగినప్పుడే చెప్పిన, నువ్వు ఇలాంటివి ఏం చెప్పక అత్త, నాకు ఇలాంటి అలవాట్లు లేవు, నాకు రావు కూడా, వద్దంటే కూడా ఇప్పుడు నిన్ను ఎవడు పోషిస్తాడు, మళ్ళీ నిన్ను ఎవడు చూసుకుంటాడు, నీ పెళ్ళి అవన్నీ ఎవడు చేస్తాడు, అవి ఇవి అనేసి మాట్లాడారు. నేను ఇంకేం అనలేకుండా సైలెంట్గానే ఉన్నా, ఇంకేం అనలేకపోయినా ఆ టైం. చెల్లె బాగానే ఉందా? చెల్లెకు ఓకే, కాబట్టి నా చెల్లెకి నార్మల్ ట్రై చేసినారంట. బా, ఆ చిన్న పిల్లని కూడా చేయడానికి ట్రై చేశారంట. నువ్వు ఉన్నప్పుడా? నేను లేను, అంటే నేను పక్కకి వెళ్తా కదా, బయట అట్లా కూర్చున్నా, ఇట్లా మీద మీద చేతులు వేయడం. చెప్పిందా చెల్లి ఇట్లా చేస్తున్నారని నువ్వు అడిగినావా? వచ్చి చెప్పింది, ఏమైంది మనకి ఇట్లా అంటే మా చెల్లె ఉందని పక్కకు పిలిచి అడిగిన నేను, ఏమైంది ఎట్లా ఉన్నావు అంటే, కాదక్క నాకు ఇట్లా పెద్దనాన్న తమ్ముడు ఇట్లా అన్నయ్య, నాకన్నా పెద్దవాడు, మా చెల్లెకి అన్నయ్య అవుతాడు, అన్నయ్య ఇట్లా చేస్తున్నాడు, ఒక చేతులు వేస్తున్నాడు. అప్పుడు చెల్లి వయసు ఎంత? 14 ఉంటుంది అంతే. అంతే అంటే దినం 3-4 months అంతే ఇద్దరికి. దినం అయిపోయింది, చనిపోయిన తర్వాత వెంటనే వచ్చేసినాం మేము ఇటు, అంతే సేమ్ ఏజ్లోనే మాది. ఇక ఇట్లా వేస్తున్నాడు అక్క, నాకు ఎందుకు నచ్చట్లేదు, వెళ్ళిపోదాం అక్క అన్నది ఆమె. అని అంటే పోదాము, కొంచెం పైసలు చేతిలో పడితే ఎవరైనా హెల్ప్ తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పిన నేను. సరే అది ఇదంతా తనతో మంచిగా తను ఎట్లా సర్ది చెప్పిన దాన్ని, ఇంకా తనను వదలకుండా ఉన్నా నేను, ఎక్కడికి వెళ్ళకుండా రూమ్లోనే ఇద్దరం వెళ్తే ఒకటే దగ్గరికి వెళ్ళడము, నాదంటే మొత్తం చేసిన, మళ్ళీ తన లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలనేసి నేను సైలెంట్గా అట్లనే ఉన్నా నేను. తర్వాత ఇక మెల్లగా అటు ఇటు చేసి చెప్పినా కదా వస్తున్నా, నైట్ వస్తారంట అని. నైట్ వస్తారంట అని చెప్పేసి అంటే మార్నింగ్ ఒప్పుకున్నా. ఇప్పుడు నాకు ఇక పోతే అది ఇది అని చేస్తే తీసుకెళ్ళి రూమ్లో వేసేస్తారు మళ్ళీ. అప్పుడు ఒప్పుకొని ఏం చేసిన, నైట్ 10:30 అవుతుంది, మా ఇంటి మొత్తం వెనక చెట్లే ఉంటాయి, ఇంకా చెట్లకి వెళ్ళిపోయినాను ఇద్దరం, నేను చెల్లి. ఇద్దరము వెళ్ళిపోయి ఇంకా కొంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ ఉంది నా దగ్గర, ఫోన్ తీసుకొని వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసుకొని డైరెక్ట్ ఎటెళ్ళినా గుర్తుకు కూడా లేదు, ఆ చీకట్లో ఆ టైంలో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మాది బస్ స్టాప్ ఉంటుంది కదా, ఊరి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాం, అట్లా ఇట్లా వేసి నడుచుకుంటానే వెళ్ళిపోయినాం. ఓవర్ నైట్ అయిపోయింది, 11:30 అట్లా అయిపోయింది అక్కడికి వెళ్ళే వరకు. వెళ్ళి ఇంకా అమౌంట్ వేయించుకున్నాం, టికెట్లు బుక్ చేయించుకున్నాం, అట్లా ఇట్లా వేసి ఇంకా బుక్ చేయించుకొని మాకేమో ఇంకా టైం ఉంది రావడానికి, అది బస్ రావడానికి ఇంకా టైం ఉంది. టైం ఉంటే మేము ఇలా కూర్చున్నాం అక్కడ, ఇక వేరే వాళ్ళు తాగుబోతులు వాళ్ళు ఉన్నారు ఆ టైంలో, ఇక తెలిస్తే అట్లా గలీజ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చేసి ఆయన మీద అక్కడప్పుడు పోలీసులు ఉండడం వల్ల మేము సేవ్ అయిపోయినాం అక్కడ అయితే.
ఇంకా సేవ్ అయిపోయి ఫస్ట్ నువ్వు చెప్పలే వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, ఇట్లా మా అత్త వాళ్ళు ఇట్లా వాళ్ళు అడగలేదా? అడిగారు, మీరేంటి ఇక్కడికి ఈ ఎందుకు వచ్చావు టైంలో నైట్ అని? ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇట్లా ఇట్లా మొగలు ఇట్లా చేస్తున్నారు కదా, ఏం పని మీకు, అది మమ్మల్ని తిట్టారు వాళ్ళు. తిడితే మేము ఏం చెప్పినామంటే మాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, మేము ఇక్కడ ఎట్లయినా వచ్చినాము అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ అయిన మాకు ఎట్లా ఉందంటే అప్పుడు ఇప్పుడు మేము చిన్నపిల్లలము, ఏమన్నా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెడతారు కదా, అట్లా ఆలోచించినాం మేము. లేదు ఇక్కడ మేము వెళ్ళేది ఉంది, మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఎక్కిచ్చారు, బస్సు వస్తుందంట, ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు అని అబద్ధం చెప్పినాం వాళ్ళకి. మీకు తెలిసిన వాళ్ళంటే ఇప్పుడే వెళ్ళారు వస్తారు అని చెప్పేసి చెప్పినాం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా 10 నిమిషాల్లో బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసి హైదరాబాద్ ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం వచ్చినాం నేను చెల్లి. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్ రాకముందు వరకు నీ జీవితంలో ఈ పాప 17 ఇయర్స్ ఆ టైంలో జరిగిన సంఘటనలు నిజంగా అసలు ఏ ఆడపిల్లకి జరగరాని అసలు వివక్షే. అసలు అది ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే, ఒక మగతోడు ఒక ఆడతోడు కూడా లేకుండా ఒక అమ్మాయి ఉంటే ఇదా చేసేది అసలు. అది కూడా సొంత బాబాయిలు తమ్ముళ్ళు. అసలు ఇంతకన్నా ఘోరంగా అసలు నేను ఎక్కడ వినలేదు అసలు. నిజంగా నువ్వు తప్పు చేసావు తెలుసా. ఫస్టే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇట్లా చేస్తున్నారు, నాకు రక్షణ కావాలి. ఏ అమ్మాయికైనా రక్షణ కావాలి, ఇంట్లో లేనప్పుడు, అమ్మో నాన్నో లేనప్పుడు నాకు రక్షణ కావాలండి అని నువ్వు అడగాల్సింది గట్టిగా. మీకు తెలీదు, లేదంటే నా ఇంటికి రండి, కాపలాగా ఉండండి, మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందోనని ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే నీకు తర్వాత కూడా నీ తమ్ముడితో నువ్వు అసలు నిజంగా తమ్ముడు అని చెప్పుకుని నాకు ఆ మాటలు కూడా రావట్లేదు నువ్వు అట్లా చెప్తుంటే. ఆ ఎదవతో కూడా అట్లా చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు నీకు. అప్పుడు తప్పు చేసావు నాన్న. నువ్వు గట్టిగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చోవాల్సింది. ఆ తెగింపు ఏదో ముందే చేసుంటే చాలా బాగుండేది. అప్పుడు ఏం లేదు, తెలియలేదు అక్క, అసలు ఏం చేయాలో మాకు ఏం లేదు. మళ్ళీ ఎక్కడైనా దొరికితే మళ్ళీ తీసుకెళ్ళిపోతారేమో అని అదొక్కటే భయం ఉంది మా మైండ్లో. ఇంకెక్కడ కనబడతాగా తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు స్క్రాప్ కట్టుకొని బయటకు వచ్చినాం మేమిద్దరం కూడా. బయటకు ఏడగానే కనబడడానికి మీ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఎవరైనా చెప్తే అంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారేమో అని మా భయం. మళ్ళీ తీసుకెళ్ళి మరి వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు వాళ్ళకి కాకపోతే ఇంకొకళ్ళైనా పెద్ద మనుషుల దగ్గర ఎవరో ఒక నమ్మదగిన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో. అసలు నేను అక్కడ లేను కదా అక్క, ఎవ్వరు తెలియదు నీకు. నాకు అసలు ఎవరు తెలియదు. అమాయకురాలు చేశారా నిన్ను. నేను ఇక్కడ పెరగడం వల్ల నాకు అవన్నీ ఏం ఎటు వెళ్ళాలి, అటు ఈ గల్లీకి పోతే వేరే గల్లీ వస్తుందని కూడా నాకు తెలియదు. ఏది పడితే దొరికిన దారి తప్పించుకున్నాం తప్ప ఆ మూమెంట్కి మాకు వెళ్ళిపోవాలి అక్కడ నుంచి అనే తప్ప లేదు. కానీ ఆ టైంకి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే గట్టిగా నువ్వు నీతో పాటు నీ చెల్లిని కూడా తీసుకెళ్ళుంటే వేరేలా ఉండేది కథ. ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు, ఏదో కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఎంత మంచి ఉదాహరణగా నిలిచేదానివో తెలుసా. ఇప్పుడు తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటున్నావు. ఇంకొకరికి జరగకుండా చేసేదానివి కదా. మూమెంట్లో మాకు ఏం చేయాలి తెలియట్లేదు అక్క. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా అప్పుడు ఏమంటే తీసుకున్నాను ఆ టైంలో, మేము వెళ్ళేది ఓవర్ నైట్. ఆ టైంలో ఎవరైనా తీసుకెళ్ళేమన్నా వేస్తే కూడా అది కూడా మాకు తెలియదు. ఎవరిని ఇంట్లో వాళ్ళే నమ్మను, బయట భయం వేసింది. ఇంకా ఆ టైంలో నీకు ఏం చేయలేకపోయినావులే. అది చేసుండే మాట మా నువ్వు స్టేషన్కి వెళ్ళి అక్కడే కూర్చుని చెల్లితో పాటు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా, కనీసం ఆశ్రమంలోకైనా తీసుకెళ్లి జాయిన్ చేసేవాళ్ళు కదా నాన్న. కొద్దిగా ఆలోచించుంటే బాగుండేదేమో అనిపించింది నాన్న. లేదండి ఇట్లా చదువుకుంటామంటే అట్లీస్ట్ హాస్టల్స్ లోనైనా వేసేవాళ్ళు. సర్లే చేశారు మొత్తానికి. భయపడిపోయింది మొత్తం. అంటే ఎవరిని నమ్మకుండా అయిపోయింది అప్పుడు ఆ సిచ్యువేషన్ లో.